వేములవాడలో దళిత బీజేపీ కౌన్సిలర్ షాపు కూల్చివేత ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై జాతీయ ఎస్సీ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. వేములవాడ 17వ వార్డు బీజేపీ కౌన్సిలర్, దళిత నాయకుడు కొండెపు ముత్యం నిర్వహిస్తున్న షాపును నెల రోజుల క్రితం ఆలయ సిబ్బంది కూల్చివేసిన ఘటనపై కమిషన్ స్పందించింది. తాను దళితుడిననే కారణంతోనే కక్షపూరితంగా తన షాపును లక్ష్యంగా చేసుకుని వేశారని ముత్యం ఆరోపించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసినప్పటికీ స్థానిక పోలీసులు స్పందించలేదని ఆయన వాపోయారు. దీంతో ఈ నెల 20న జాతీయ ఎస్సీ కమిషన్ ను ఆశ్రయించారు. ఫిర్యాదును పరిశీలించిన కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్ సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేస్తూ పూర్తి వివరాలతో పాటు ఘటనపై తీసుకున్న చర్యల నివేదికను 15 రోజుల్లోగా సమర్పించాలని ఆదేశించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చకు దారితీసింది. ఒక నెల రోజుల నుండి దేవాలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి లాలుకోట రమాదేవి గారు నన్ను మానసికంగా వేధిస్తుంది. భీమేశ్వర దేవాలయం పక్కన నేను ఒక ప్రైవేట్ షాపు లీజుకు తీసుకుని వ్యాపారం చేసుకుంటే నువ్వు ఇక్కడ ఉండొద్దు, నువ్వు దళితునివి, దేవాలయ పరిసర ప్రాంతాల లోపల దళితుడు అనేవాడు ఉండొద్దు అనే కోణం లోపల ఆమె దళిత సామాజిక వర్గానికి సంబంధించిన నా పైన దేవాలయ అధికారులతో పాటు దాడి చేపించి నువ్వు ఇక్కడ ఉండనే ఉండద్దు, నువ్వు ఇక్కడ ఖాళీ చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నది. నేను ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని మేడం, నన్ను ఇబ్బంది పెట్టద్దు, నన్ను ఇబ్బంది పెడితే మీకేం వస్తుందని చెప్పినా కూడా వినిపించుకోకుండా ఇగో మీ ప్లేస్ కాదు అనే ఆధారాలతో కాపీ ఇచ్చినప్పటికీ కూడా నువ్వు దళితునివి 30 మంది సిబ్బందిని నా షాప్ పైకి పంపించి నా షాపు డ్యామేజ్ చేసిర్రు, నన్ను కులం పేరుతో దూషించారు. దీనికోసం నేను స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన, జిల్లా ఎస్పీ గారు కూడా కంప్లైంట్ చేసిన, వారు పట్టించుకోలేదు. జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచంద్ర సార్కి ఫిర్యాదు చేసిన, వారు రామచంద్ర సార్ ఇమ్మీడియట్లీగా ఎస్సీ కమిషన్ నుంచి వెళ్ళి జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి, ఎండోమెంట్ కమిషనర్ గారికి నోటీసులు జారీ చేసిరు. దీనిపైన విచారణ చేసి 15 రోజుల లోపల నివేదిక ఇవ్వాలి. ఎంతమంది నేరస్తున్నారు, ఎంతమందిని అరెస్ట్ చేసిరు, బాధితునికి నష్టపరిహారం అందిందా, ఇవన్నీ పూర్తి ఆధారాలతో సహా నాకు పంపించాలి. లేదంటే మీ అందరూ జ్యుడిషియల్ వ్యవస్థను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి వారికి నోటీసులు జారీ చేయడం జరిగింది. భీమేశ్వర ఆలయం టెంపుల్ ముందట మా తోటి దళిత కౌన్సిలర్ మీద ఈఓ గారు కక్షపూరితంగా వ్యవహరించి ముందట నాకు తెలిసి ఆమె ఒక కలెక్టర్ ఆ రేంజి ఆఫీసర్ ఉండి కూడా ఒక 30-40 మందిని అంటే రౌడీజం చేసినట్టు పంపించి షాప్ మొత్తం కూడా తీసేయడం జరిగింది. దానికి అక్కడనే మేము ఉన్నాం, మేము అందరం కూడా వాదించినా కూడా వాళ్ళు ఎవ్వరు కూడా వినలేదు. అటువంటి పరిస్థితి. ఈరోజు షాప్ ముందట మొత్తం తొలగించారు. దళిత కౌన్సిలర్ పై వీళ్ళందరూ కూడా దౌర్జన్యం చేసినందుకు రామచంద్రరావు సార్ గారికి మేము ఎస్సీ కమిషన్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు వారు ఇక్కడ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, మన ఎండోమెంట్ కమిషనర్ గారికి కూడా వారు నోటీసు జారీ చేయడం జరిగింది. ఇది నిజంగా మేము మా దళిత కౌన్సిలర్కు మద్దతుగా చేసినందుకు మేము విజయంగా భావిస్తున్నాం. వాటిపై 100% చర్యలు తీసుకోవాలని చెప్పి, ఎందుకంటే ఇట్లా కక్షపూరితంగా వ్యవహరించడం ఆఫీసర్ల పద్ధతి కాదు. ఏమైనా ఉంటే సామరస్యంగా ముందుకోవాలి తప్ప ఇట్లా కక్షపూరితంగా వెళ్ళడం అనేది చాలా దురదృష్టకరం. ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. రాజరాజేశ్వర స్వామి టెంపుల్ ఈఓ గారు పై జాతీయ ఎస్సీ కమిషన్కి ఈరోజు కంప్లైంట్ రావడం జరిగింది. వారు ఎస్సీ 59 కులాలలో ఓచీ కులం అంటే ఎస్సీ దాంట్లో వస్తుంది కాబట్టి వారిపై అనుచిత వ్యాఖ్యలు, అసభ్యకరంగా మాట్లాడడం కమిషన్ ఒక విచారకరంగా భావిస్తుంది. మేడం గారు కూడా వారి హద్దులో వారు పనిచేస్తే వారికి విలువ ఉంటుంది. వారైతే ఏదో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వ్యాపారం చేసుకుంటున్నారు కాబట్టి వారి కోఆపరేషన్లో ఉండాలి. లేకపోతే కమిషన్ మీపై ఎందుకైనా చర్యలు తీసుకోవాలని మేము అడగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి పద్ధతులు రాకుండా మరి ఈవో గారు, రమాదేవి గారు పునరాలోచించారు.